నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. అర్ధరాత్రి ప్రయాణం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పయనం, గమ్యం చేరుతామా లేదా అనే భయం, తెల్లారేసరికి జీవం ఉంటుందా లేక బతుకే తెల్లారిపోతుందా, రాత్రి చిమ్మ చీకటి నుంచి ఉదయం సూర్యుని వెలుగు చూసే వరకు ఎన్నో భయాలు, ఎవరి నుంచి రాని అభయాలు. ఇవి స్లీపర్ బస్ ఎక్కే ప్రయాణికులను వెంటాడుతున్న అంశాలు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో స్లీపర్ బస్ ఎక్కాలంటేనే జనం వణికిపోతున్నారు. ఓవైపు చూస్తే సాఫీగా ప్రయాణం సాగుతుందనే ఆశ, మరోవైపు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయం. బతుకు ఆశకు భయానికి మధ్య కొట్టుమిట్టాడుతున్న తరుణంలో స్లీపర్ బస్ ఎక్కాలా వద్దా అనే సందేహం. ఎవరు చెప్పాలి ఈ సమాధానం? కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుంది స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వారి పరిస్థితి. సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన ఆ బస్సులే మధ్యలో ప్రమాదం జరిగితే నేరుగా పరలోకానికే తీసుకువెళ్తున్నాయి. హాయిగా నిద్రించి వెళదాం, రాత్రిపూట ప్రయాణం చేసుకుని తెల్లవారి పనులు చేసుకుందాం అనుకునే సామాన్య ప్రయాణికుల బతుకులు తెల్లవారితే తెల్లారిపోతున్నాయి. నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. దీంతో స్లీపర్ బస్సులు ఎక్కాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో అసలు స్లీపర్ బస్సుల పరిస్థితి ఏంటి? ఆ బస్సుల్లో భద్రత అంతా ఢొల్లేనా? తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపై ఇటీవలే స్లీపర్ బస్సుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాత్రిపూట రోడ్లపై రైమంటూ దూసుకెళ్తున్నాయి. కంఫర్ట్ సీటింగ్, రాత్రిపూట ప్రయాణం, హాయిగా నిద్రపోతూ వెళ్ళిపోవచ్చు. ప్రయాణం అలసట తెలియకుండానే గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇలా ఆలోచించి చాలా మంది ఈ స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ స్లీపర్ బస్సులే మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. ఈ స్లీపర్ బస్సులను సంబంధించి గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 45 ప్రమాదాలు జరిగాయి. అందులో తెలుగు రాష్ట్రంలోనూ 6 ఘోర ప్రమాదాలు కూడా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో చింతపల్లిలో, తాజాగా మార్కాపురంలోనూ జరిగిన ఘోర ప్రమాదాలు పదుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో మార్చి 26న ఉదయం జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది బస్సులోని సజీవ దహనమయ్యారు. ఈ బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మరోవైపు ప్రమాదానికి బస్సు స్టీరింగ్ బిగుసుకుపోవటమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అత్యంత కీలకమైన స్టీరింగే సక్రమంగా పనిచేయని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయటం నివ్వెరపరుస్తోంది. రవాణా శాఖ అధికారులు కనీసం బస్సులను పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు ఈ ఉదంతం వెల్లడిస్తోంది. మరోవైపు గతేడాది అక్టోబర్లో కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బైక్ను అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బైక్ నుంచి పెట్రోల్ లీకై రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన కారణంగా మంటలు చెలరేగాయి. అలా మంటల్లో చిక్కుకున్న బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలోనూ బస్సు ఢీకొట్టడంతోనే బైకు పెట్రోల్ ట్యాంక్ లీకై ఘోరం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. రాత్రిపూట ప్రమాదం జరగటం, అంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం 20 కుటుంబాల్లో విషాదం నింపింది. తాజాగా మార్కాపురంలో అతి వేగంతో దూసుకొచ్చిన బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో ముందు నుంచి ప్రయాణికులు కిందకి దిగలేని విధంగా డోరు మూసుకుపోయింది. టిప్పర్ ట్యాంక్ నుంచి లీకైన డీజిల్ వల్ల బస్సుకు మంటలు అలుముకున్నాయి. దీంతో 14 మంది సజీవ దహనమయ్యారు. స్లీపర్ బస్సులో పరుపులు, తెరలు సులభంగా అగ్నిని ఆకర్షిస్తాయి కాబట్టి మంటలు త్వరగా బస్సంతా వ్యాపిస్తాయి. స్లీపర్ బస్సులో తప్పించుకునే ఛాన్స్ తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో మార్చి 14న అర్ధరాత్రి తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. కురానా ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 4 చనిపోయారు. 7 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కురానా ట్రావెల్స్ కు చెందిన బస్సు మార్చి 14న రాత్రి 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయలుదేరింది. ఇందల్వాయి సమీపంలోని గన్నారం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి రాయిని ఢీకొట్టి బోల్తా పడింది. నిజానికి ప్రైవేట్ ట్రావెల్స్ లో చాలా వరకు ఆపరేటర్లు 2 డ్రైవర్లకు డ్యూటీ వేస్తున్నారు.
అయినప్పటికీ ప్రమాదాలు ఆగటం లేదు. రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండే డ్రైవర్కు ఏదో ఒక రోజైనా అలసటతో నిద్ర వచ్చే అవకాశం ప్రతి 100 మందిలో 25 మందికి ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో 2 డ్రైవర్లను ఆపరేటర్లు నియమించుకుంటున్నా రెండో డ్రైవర్ వేకువజామున నిద్రకు ఆగలేకపోతుంటారు. ఫలితంగా ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామునే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్లీపర్ బస్ ఎక్కితే నిద్రలో జర్నీ పూర్తయిపోతుందనే కంఫర్ట్ ఇప్పుడు ప్రాణభయంగా మారుతోంది. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు మోగిస్తున్న ఘంటికలు సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఫిట్నెస్ తూతూ మంత్రంగా కానిచ్చేస్తూ కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు వదిలేయడమే ప్రమాదాలకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఓవైపు ఫిట్నెస్ లేని బస్సులు కారణమైతే మరోవైపు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రూల్స్ సైతం జనాల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. గత సంవత్సరం కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, ఆ వెంటనే ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు, అన్నమయ్య జిల్లాలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు, నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట దగ్గర కర్నూలు చిత్తూరు హైవే పైన ఘోర ప్రమాదం. ఇప్పుడు స్లీపర్ కమ్ సీటర్ బస్సు టిప్పర్ ఢీకొని ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగితే మరణాలు అదే స్థాయిలో ఉన్నాయి. బస్సు ప్రమాదాలలో ఏదో ఒక మెకానికల్ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కర్నూలు ప్రమాదంలో రోడ్డుపై పడున్న బైక్ను ఈడ్చుకెళ్లి ఫైర్ అయిందని అధికారులు తెలిపారు. టిప్పర్ ఢీకొనటంతో జరిగిన మార్కాపురం ప్రమాదంలో బస్సులో లోపాలు సైతం ప్రమాదానికి కారణమా అనే కోణంలోనూ ఆలోచించాల్సి ఉంటుంది. 20% మాత్రమే మెకానికల్ లోపమని, 80% మానవ తప్పిదాలేనని గతంలో అధికారులు చెప్పుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరి తప్పిదం ఎంత అంటే బస్సు అలైన్మెంట్లో లోపాలు కూడా చూడాల్సి ఉంటుంది. బస్సుల ఫిట్నెస్ సహా మొత్తం టెస్టులన్నీ ప్రైవేటు పరం చేయటం కూడా కొంత ప్రమాదాలకు కారణమవుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో బస్సులలో సీటింగ్ ఎలా ఉంది, కెపాసిటీ ప్రకారం ఎన్ని సీట్లుండాలి, ఎన్ని సీట్లు ఏర్పాటు చేశారు, బస్సుల మెయింటెనెన్స్తో పాటుగా అనధికారిక మార్పులు సైతం ప్రమాదాలకు కీలకంగా మారాయి. ఎమర్జెన్సీ విండో ఉండాల్సిన చోట అదనంగా సీట్లు వేసి నడపడం, స్లీపర్లకు పర్మిషన్ లేని చోట స్లీపర్గా బస్సులు నడపడం, బస్సు నిర్మాణంలో లోపాలు వంటివి సైతం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ట్యాక్స్ పేమెంట్ల కారణంగా, ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ల కారణంగా బస్సు ఫిట్నెస్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్లీపర్ బస్సులుగా నడపాలంటే ప్యాసింజర్లు వెంటనే బయటపడేలా ఉండే మార్గాలు కూడా సరిగా ఉండకపోవటం ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణం తెలుస్తోంది. ధనార్జని ధ్యేయంగా బస్సులో సీట్ల అమరిక ఉంటోందన్నది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలైన వాస్తవం. సీటర్ కమ్ స్లీపర్ బస్సులైతే నడిచే దారి సైతం ఇబ్బందికరమే. బస్సులు రిజిస్ట్రేషన్లో సిఆర్ కమ్ స్లీపర్ అని ఉన్నప్పుడు ఇచ్చిన కెపాసిటీకి మించి ఒక సీటు లేదా ఒక బెర్త్ ఉన్నా అది కూడా వయలేషనే. అయితే ధనార్జన ముసుగులో అధికారుల తూతూ మంత్రం, చెకింగ్ల కారణంగా యాక్సిడెంట్లు పరిపాటైపోతున్నాయి. ఇక బస్సు పొడవెంతుండాలి, మల్టీ యాక్సెల్ బస్సులు ఇటీవలే చాలా కామన్గా సిద్ధం చేసేస్తున్నారు. ఆ బస్సుల పొడవు పరిమితికి మించుందా అనే అంశం ఎవరూ గుర్తించడం లేదు. మార్కాపురం వద్ద జరిగిన దుర్ఘటనలోనూ ట్రావెల్స్ ఓనర్ కక్కుర్తి, నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోంది. కలిగిరి కేంద్రంగా హరికృష్ణ ట్రావెల్స్ నడుస్తోంది. ఆ ట్రావెల్స్ బస్సులు వెంజమూరు, దత్తులూరు, వరికుంటపాడు, పామూరు, మార్కాపురం మీదుగా ఈ బస్సులు తెలంగాణకు వెళ్తాయి. తెలంగాణకు వలస వెళ్లే కార్మికులందరూ ఈ సర్వీస్లోనే వెళుతుంటారు. జిర్రావారి పాలానికి చెందిన పాపాన హరికృష్ణారెడ్డి 4 ఏళ్ల క్రితం లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలోకి దిగాడు. పక్క రాష్ట్రాల నుంచి సెకండ్ హ్యాండ్ బస్సులను కొనుగోలు చేసి వాటికి టైర్లు మార్చి బస్సులు నడిపేవాడు. ఇలా అతనికి సుమారు 14 బస్సులుండగా అవి కలిగిరి, వెంజమూరు, పామూరు కేంద్రాలుగా నిత్యం హైదరాబాద్కు తిరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులు కావటం, సెకండ్ హ్యాండ్లో తీసుకోవటం వల్ల తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మార్కాపురం వద్ద జరిగిన దుర్ఘటనకు గంట ముందు కూడా బస్సు మరమ్మతుకు గురై సుమారు గంట పాటు ఆగిపోయిందని ప్రయాణికులు వెల్లడించారు. అనేక వివాదాలకు కేంద్రంగా మారిన హరికృష్ణ ట్రావెల్స్పై అటు పోలీసులు కానీ, ఇటు రవాణా శాఖ అధికారులు కానీ అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. సెకండ్ హ్యాండ్ బస్సులోని కొనుగోలు చేసి హైదరాబాద్కి బస్సులు నడుపుతున్న హరికృష్ణ ట్రావెల్స్ను ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కూడా లేవు. 2017 మార్చి 31న అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిన ఈ బస్సు యార్లగడ్డ కోటేశ్వరరావు పేరుతో ఉంది. ఆయనది కృష్ణా జిల్లా కొమరోలు. బస్సులో 34 సీట్లు, 18 బెర్తులకు అనుమతుంది. ఈ బస్సు నిబంధనలకు విరుద్ధంగా 9 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంటే ఒక చలానా కూడా లేకపోవటం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న డ్రైవర్లకు లైసెన్సులు ఇవ్వటానికి పెట్టే టెస్టులు సైతం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఏజెంట్లను తప్పించామంటూనే డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్లు, టెస్టింగ్ సెంటర్లు పెట్టడం కొత్త సమస్యగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు కారణాలు వెతుక్కున్నామని చేతులు దులుపుకునే అధికారులు వరుస ప్రమాదాలతో సందిగ్ధంలో పడ్డారు. స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణాలేంటి? డిజైన్లలో లోపాలే కారణమా? మిగతా దేశాలు ఈ బస్సులపై ఎందుకు నిషేధం విధించాయి? వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో స్లీపర్ బస్సుల్లో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి స్లీపర్ బస్సు డిజైన్లో లోపాలే ముఖ్య కారణమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 36 వరకు బెర్తులుంటే మల్టీ యాక్సిల్ బస్సుల్లో 40 వరకు ఉంటాయి. ఇవి డ్రైవర్ వెనుక నుంచి 2 బెర్తులను అనుసంధానించి బస్సు చివరి వరకు 6 వరుసలు పైన కింద ఏర్పాటు చేస్తున్నారు. బస్సుకు ఎడమవైపు సింగిల్ బెర్తులు కింద ఒకటి పైన మరొకటి ఉంటాయి. వాటి మధ్యలో ఇరుగ్గా ఉండే చిన్న దారిలో నడవాలంటే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇరుకుదారి వల్ల కూడా ప్రమాద సమయంలో త్వరగా బస్సు దిగి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా ప్రయాణికులు ప్యానిక్ కావడంతో అందరూ అదే ఇరుకుదారిలో రావడం, ఎవరికీ వెళ్లేందుకు వీలు లేకపోవడంతో తప్పించుకోలేని స్థితిలో మృత్యువాత పడుతున్నారు. ఇక బస్సులో గతంలో ఉన్న డిజైన్ల తరహాలో అంటే అడ్డంగా బెర్తులు రూపొందిస్తే అన్నీ సింగిల్గానే ఉంటాయి కాబట్టి దిగేందుకు సులభంగా ఉంటుంది. ఈ డిజైన్ వల్ల బెర్తుల సంఖ్య తగ్గిపోతుందని ట్రావెల్ ఆపరేటర్లు అభ్యంతరాలు చెప్పడంతో వాహన తయారీ కంపెనీలు డిజైన్ మార్చేశాయి. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 2x1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులుంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులైతే 36 నుంచి 40 మంది ప్రయాణించొచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్తులను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య వచ్చిపడింది. ఈ గ్యాలరీలు చాలా ఇరుగ్గా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైన ప్రాంతాల నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు. ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని అంటున్నారు. స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్లుండి ఒకవైపుకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్కు అలసట లేదా మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. అధునాతన బస్సుల్లో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్న వాటి పనితీరు, సామర్థ్యంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని 25% మంది డ్రైవర్లు అంగీకరించినట్లు 2018లో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటలలోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకువగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు బయటపడడం చాలా క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు. నిజానికి ఈ స్లీపర్ బస్సుల కల్చర్ వెస్టర్న్ కంట్రీస్కు చెందినది. అక్కడ సిటీల మధ్య సైట్ సీయింగ్ కోసం వీటిని నడిపించేవారు. కానీ రాను రాను సాధారణ ప్రయాణికుల కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి క్రమంగా ఇండియా మార్కెట్లోకి ప్రవేశించాయి. అయితే ఈ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాల కారణంగా చాలా దేశాలు వీటిని పక్కకు పెట్టేశాయి. క్రమంగా స్లీపర్ బస్సుల వినియోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఇండియాలో మాత్రం వీటి వాడకం పెరిగిందంటున్నారు నిపుణులు. గతంలో చైనాలో 13 స్లీపర్ బస్సులు ప్రమాదాలకు గురై దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో డ్రాగన్ కంట్రీ వీటిపై నిషేధం విధించింది. 2012 నుంచి స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.